జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. How are you all? మీ అందరూ బాగున్నారండి? We are very happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. Thank you for going through YouTube and subscribing. యూట్యూబ్ వెళ్ళి మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీకు వందనాలు. Those who are buying the books, they are blessed so much. ఈ పుస్తకాలు మీరు కొనుక్కోవడం మరి చదవడం ద్వారా మీరు ఎంతో దీవించబడుతున్నారని తెలియజేస్తున్నారు. We are speaking from power in God's word. దేవుని వాక్యంలోని శక్తి అనే ఒక పుస్తకంలో నుండి మీకు సందేశాలు అందిస్తున్నామండి. He said that the word of God has creative power. దేవుని వాక్యం సృజనాత్మకమైన శక్తి కలిగింది అని చెప్పాను. It is God's word that created everything in Genesis chapter 1. ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం గమనించాము, సమస్తాన్ని దేవుడు తన మాట ద్వారా సృష్టించాడు. All invisible, visible things are created by Jesus Christ. దృశ్యమైనవి అదృశ్యమైనవి సమస్తం కూడా యేసుక్రీస్తు ప్రభువు మూలంగా ఆయన ద్వారా కలిగించబడ్డాయి. And let there be light, and light came. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. Let the firmament come, the sky came. ఆకాశ విశాలము కలుగునుగా కంటే ఆకాశ విశాలం కలిగింది. The star and sun and moon appear, and it happened. సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగా కన్న వెంటనే అవన్నీ కూడా ప్రత్యక్షమైనాయి. Birds and animals and plants and everything appear, it came. పక్షులు, జంతువులు, జలచరములు, మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా కలుగునుగా కన్నప్పుడు కలిగాయి. Seas and oceans and mountains and all galaxies are created by the word of God. సముద్రములు కానీ లేకపోతే సముద్రంలోని సమస్తము, పర్వతాలు, కొండలు, గుట్టలు, మరి సమస్తం కూడా నక్షత్రాల సమూహం ఇవన్నీ కూడా నోటి మాట ద్వారా దేవుడు కలుగజేశాడు. But you and I are not created by God's word. అయితే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, మనల్ని దేవుడు సృష్టించినప్పుడు మాట ద్వారా కలుగ చేయలేదు. God came down and he took the dust and breathed his breath, and we are alive. దేవుడు ఆయన క్రిందికి దిగి వచ్చి ఆయన మంటితో నరుని తయారు చేసి
జీవ వాయువుని వాని నాసిక రంధ్రంలో ఊదినప్పుడు వాడు జీవాత్మ అయ్యాడు. That means God's original plan is that God and we rule the earth. పిల్లలు గమనించండి, దేవుని యొక్క అనాది కాల అద్భుతమైన సంకల్ప ప్రణాళిక ఏమిటో తెలుసా? దేవుడు మనుషులమైన మనము ఒకే రీతిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. And that we should, he is the king of heaven, we are kings and queens on the earth. ఆయన పరలోకానికి రాజుగా ఉన్నాడు. భూమి మీద దేవుడు సృష్టించిన మనిషి సమస్తాన్ని ఏలేవాడుగా ఉండాలని ఆయన కోరాడు. Genesis 1:26, he created man and also gave authority over every creature and all the living things on the earth. ఆది కాండం 1:26-27 వచనాల్లో మనం గమనించినట్లే దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్న తర్వాత ఆయన భూమి మీద తను సృష్టించిన వాటన్నిటి మీద ఆయన అధికారం ఆధిపత్యం ఇచ్చాడు. Because of Adam and Eve sinned, all that authority was lost. ఆదాము హవ్వలు వారు చేసిన అవిధేయతతో కూడిన పాపాన్ని బట్టి వారికున్న సమస్తమైన అధికారం వాళ్ళు కోల్పోయారు. So how God's word has redemptive power. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యము ఆ విమోచనాత్మకమైన శక్తి కలిగింది అని చెప్పారు. So created by word and redeemed us through the word. వింటున్నారా? ఆయన తన మాట చేత సృష్టిని సృష్టించాడు. అదే రీతిగా ఆయన మనల్ని విమోచనాత్మకమైన శక్తి కలిగిన వాక్కు చేత మరి ఆయన చేశాడు. John chapter 1 verse 14 says, that word became flesh and dwelt among us, and he came and redeemed us. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి మరి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే మన మధ్య నివసించిన ఆ వాక్యమై ఉన్న దేవుడు మనల్ని విమోచించాడు. And that's how God's word has redemptive power. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యము విమోచనాత్మకమైన వాక్యము అని చెప్పాను. And thirdly, I said God's word has transformative power. మూడవది నేను చెప్పాను, దేవుని యొక్క వాక్యము ఆ రూపాంతరపరచడానికి శక్తి కలిగిన వాక్యం. Yeah, you and I are changed through the word of God. వింటున్నారా? నీవు నేను దేవుని వాక్యం ద్వారానే కదా మనకు రూపాంతరత మార్పు కలిగింది. And when Jesus comes into your life, there should be a drastic change by people. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ప్రభువైన యేసు క్రీస్తు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఎప్పుడు కలగనటువంటి ఒక నూతనమైన ఒక గొప్ప మార్పు అది కలుగు చేయాలి. That word should change you. ఆ వాక్యం మిమ్మల్ని మార్చాలి. The word should change you day by day. ఆ వాక్యము రోజు రోజుకు మిమ్మల్ని రూపాంతరతలోనికి You తీసుకురావాలి. are growing every day, step by step. అడుగడుగున ఒక్కొక్క మెట్టు ప్రతిదినం కూడా నువ్వు ఆయనలో ఎదుగుతున్నావు. If you don't have any growth in spirituality, then you are nil. ఆత్మ సంబంధమైన రీతిలో నీవు ఒకవేళ ఎదుగుదల అనేది నువ్వు చూపించకపోతే ఇక వ్యర్థమే అని చెప్తాను. So God must give good testimony about you. People should give good testimony about నీ you. జీవితంలో కలుగుతున్న మార్పులను బట్టి దేవుడు ఒక మంచి సాక్ష్యం నీ గురించి చెప్పాలి. అంత మాత్రమే కాదు, నీ ఇరుగు పొరుగు వారు, నీ యొక్క స్నేహితులు, వారు కూడా మనుషులు కూడా నీ గురించి నీలో ఉన్న మార్పును వాళ్ళు చెప్పగలగాలి. Last week I spoke about the new creation. పోయిన వారు నూతన సృష్టి గురించిన విషయాలు నేను మీతో మాట్లాడా. And the new creation in Christ will totally change from head to foot. క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడిన వారు తల నుండి అరికాలి వరకు కూడా సంపూర్ణమైన మార్పును వారు చూపిస్తారు, కనపరుస్తారు. Maybe not the outer change, but the inner change. నేను మాట్లాడేది బయట మన రూపం మారడం కాదండి, మన అంతరంగ స్వభావం మారడం. Your thinking should change, your nature, your talk, your look, your focus, everything should మన change. ఆలోచన మారాలి, మన యొక్క మాట మారాలి, మన చూపు మారాలి, మన యొక్క దృక్పథాలు మారాలి, మన యొక్క స్వభావం మారాలి. That's the meaning of new birth and new creation. నూతన జన్మ, నూతన సృష్టి అనే దానికి ఉన్న విషయాలవి. I have written 2 books on new creation in Christ, part 1, part 2. This is very important for you to meditate. క్రీస్తునందు నూతన సృష్టి అని 2 పుస్తకాలు, పార్ట్ 1, పార్ట్ 2 అని చాలా అద్భుతమైన విషయాలు ఇందులో నేను రాయడం జరిగింది. మీరు తప్పనిసరిగా ఇవి తీసుకొని మీరు చదవండి. So I want to talk to you about before and after my new birth, how God changed me. దేవుడు మరి నేను రక్షణ పొందక ముందు, రక్షణ పొందిన తర్వాత ఉన్న వ్యత్యాసాలు, అంటే ప్రభు నన్ను ఏ విధంగా మార్చాడో అన్న విషయాలు నేను మీతో మరి పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. This were different. This వ్యత్యాసాలు should come to you also. నేను ఈ వ్యత్యాసాలు నా జీవితంలో జరిగిన మార్పులు నేను చెప్తున్నప్పుడు మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యత్యాసాలు మరి కనపరచబడాలి. Before my new birth, maybe heroes of the world like Amitabh
Bachchan and Tendulkar, they were my heroes. గతంలో నేను రక్షణ పొందక ముందు నాకు హీరోస్ గా ఈ లోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సినిమా హీరోలు గాని లేకపోతే క్రికెట్ హీరోస్ గాని అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళు మరి నాకు హీరోస్ గా వాళ్ళని పెట్టుకొని నేను ఆనందించేదా. And after my new birth, I received Jesus. He became my hero and now he is a hero. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన తర్వాత నా ఆలోచనలన్నీ మార్చబడి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నా జీవితంలో మరి పెట్టుకోగలిగిన లేక కలిగి ఉండగలిగిన హీరో అని నేను ఆయనను అంగీకరించి Before ఉన్నాను. my new birth, as a Catholic, I was in the hostel in Hyderabad. హాస్టల్లో హైదరాబాద్ లో నేను ఉండి ఉన్నప్పుడు అప్పుడు నేను క్యాథలిక్ గా ఉన్నాను. Every Saturday we used to go for Hindi movies. ప్రతి శనివారం కూడా హిందీ సినిమాలకు వెళ్లే వాళ్ళం అన్నమాట. And we used to go to Birla temple and do as the Hindus do. మరి ఆ క్రైస్తవేతరులు ఎలాగ చేస్తారో అలాగే మరి బిర్లా టెంపుల్ ఆ టెంపుల్స్ కు వెళ్ళి ఆ విధంగా వాళ్ళతో పాటు వెళ్ళేవాడు. And the Sunday morning shows some Malayalam movies. ఆదివారం ఉదయాన్న మలయాళం సినిమాలు చూసేదా. After new birth, I have no time for movies and serials. మరి రక్షణ పొందిన తర్వాత సినిమాలు సీరియల్లు లేకపోతే అవి చూడడానికి కొరకైన సమయాన్ని మరి నేను కలిగి లేను, వాటికి వెళ్ళను నేను. For me, Word of God is life, and I keep memorizing, I keep reading and writing and preaching and confessing. అప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యమే నాకు ప్రథమ స్థానం అయింది కనుక దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయడం, మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను. So in short, I live the word. మరి ఒక మాటలో చెప్పాల్సి వస్తే వాక్యంలో జీవిస్తూ ఉండడం అలవాటు చేసుకున్నాను. After my new birth, my dressing and all the decorations changed. చూడండి, నేను రక్షణ పొందిన తర్వాత నా యొక్క వస్త్రధారణ లేకపోతే బయటికి కనిపించే నా స్థితి అంతా కూడా మార్చబడింది. God's children should dress up, worthy of the Lord. చూడండి, ఈ మాట గమనించాలి. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు మీ వస్త్రధారణ చాలా చక్కగా అందరికీ అనుకూలమైన రీతిలో ఉండాలి. It is worth for the Lord. అది ప్రభువుకు యోగ్యమైన రీతిగా ఉండాలి. Because you are representing the King of Kings. ఎందుకంటే రాజుల రాజుకు ప్రతినిధిగానే ఉంటూ ఉన్నావు. You should look good and you should look confident. చూడడానికి మరి చక్కగా కనబడాలి, అందులో పొరపాటు లేదు. If you are very shabby and not good, people won't be attracted to you. చూడండి, ఒకవేళ నువ్వు లోక సంబంధంగా చాలా ఎక్కువగా అట్లా నీ వస్త్రధారణ ఉంటే ప్రజలు నీ దగ్గరికి రాలేరు. 1 Peter chapter 3 and 4. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం గమనిస్తే, For the lady should not give importance to the external dressing, but the inner person, the spirit should live. స్త్రీలైన వారు గమనించండి, మన యొక్క వస్త్రధారణ మన బయట కనిపించే వాటి మీద ఎక్కువగా ఉండొద్దు గాని మరి అంతరంగంలో సరి అయిన రీతిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. I used to have so much of makeup and you should have mascara and lipstick and bottu and necklace and all that. Everything I removed and simple dressing, whatever is needed. చూడండి, నేను గతంలో రక్షణ పొందక ముందు మేకప్లు గానీ లేకపోతే ఎక్కువ డెకరేషన్స్ గానీ లేకపోతే ఇంకా లిప్స్టిక్లు గానీ ఇలాంటివి చాలా చేసేవాడిని, బొట్టు ఇవన్నీ కూడా పెట్టుకునేదాన్ని. కానీ రక్షించబడిన తర్వాత సాధారణమైన రీతిలో ఎక్కువ అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా నేను ఉంటూ వస్తాను. You will see in my testimony book some photos of the old creation and new creation. మరి నా సాక్ష్యం పుస్తకం ఒకవేళ మీరు చదువుతున్నట్లయితే లేక తీసుకున్నట్లయితే అందులో రక్షించబడక ముందు ఉన్న కొన్ని ఫోటోస్, రక్షించబడిన తర్వాత ఉన్న కొన్ని ఫోటోస్ కూడా అందులో మరి సాక్ష్యం కొరకు పెట్టడం జరిగింది. Before I was born again, you could see big bottu and all different kinds of dressing. చూడండి, రక్షణ పొందక ముందు నా యొక్క వస్త్రధారణ డిఫరెంట్ గా ఉండేది, వ్యత్యాసంగా ఉండేది. పెద్ద బొట్టు పెట్టుకొని మరి వస్త్రాలు వేరువేరుగా ఉండేవి. Then I didn't have a smile also in any photo. You'll observe that. మరి ఆ ఫోటోలలో గమనిస్తే ఎక్కువ నవ్వు అనేది నేను నవ్వకపోతుండేది, మామూలుగా అలాగ ఉండేది. But now, my photos you see everywhere there is a smile and the glory of God. ఇప్పుడు గనుక మరి ఆ ప్రస్తుతం ఉన్న ఫోటోస్ మీరు ఏవి చూసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమ కనబడేటట్లుగా ఎప్పుడు చిరునవ్వుతో ఆ రకమైన ఫోటోస్ చూస్తూ ఉంటారు. The makeup won't work much, but you wear the glory of God. See, no fair and lovely can replace the anointing of God. పిల్లల మాటలు గమనించండి, మనం మరి అప్లై చేసుకునే ఏ యొక్క క్రీములు గాని, ఏ ఫేర్ అండ్ లవ్లీ గాని, ఏ మేకప్ గాని దేవుని యొక్క మన మీద ఉన్నదానికి సాటి రాదు, సరి చేయలేం. Every day I tell Holy Spirit, dress me with, let me reflect the glory and beauty of God and excellence of God. ప్రతిదినం కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి నేను వస్త్రధారణ చేసుకున్నప్పుడు, నేను బయటికి వెళ్ళినప్పుడు నీ సౌందర్యాన్ని లేక నీ యొక్క ముఖ దర్శనాన్ని లేకపోతే నీ యొక్క ప్రతిబింబాన్ని మరి చూడగలుగునట్లుగా ప్రజలు నాకు సహాయం చేయమని అడుగుతా So ఉంటారు. dress up as worthy of the Lord.
ప్రభువుకు యోగ్యముగా ఉండునట్లు లేక ప్రభువుకు తగినట్లుగా మీరు వస్త్రధారణ చేసుకోమని దేవుని Ladies, if వాక్యం. you don't wear ornaments, no problem. If you wear little simple one. స్త్రీలారా ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీరు ఆభరణాలు వేసుకోకుండా ఉండే అలవాటు ఉంటే మంచిది, పర్వాలేదు. ఒకవేళ వేసుకునే అలవాటు ఉంటే ఎక్కువ కాకుండా సాధారణంగా మరి ఉండేటట్లుగా మరి తక్కువగా అవి కలిగి There ఉన్నాయి. should be a difference between the worldly people and you. లోకంలో ఉన్న ఇతరులకు రక్షించబడిన నీకు ఒక వ్యత్యాసాన్ని ప్రజలు చూడగలగాలి. We are queens and not beggars. ప్రియులారా, మనం సర్వశక్తుడైన దేవునికి రాణులుగా మనం ఉన్నాం, అడుక్కునే వారంగా మనం We ఉండక్కర్లేదు. are representing the King of Kings. మరి రాజుకు ప్రతినిధులుగా మనం ఉంటాం. Should dress up elegantly and modestly and decently in order to bring glory to God. సర్వశక్తుడైన దేవునికి మహిమ తీసుకొచ్చినట్లుగా మన యొక్క వస్త్రధారణ తగుమాత్రముగా మరి చక్కగా ఉండున్నట్లుగా చూసుకోవాలి. After my new birth, my fellowship and the love for the people, no, not with the worldly people, but with godly people. రక్షించబడిన తర్వాత మరి ఈ ప్రత్యేకమైన వ్యత్యాసం ఎలా ఉందంటే, నా స్నేహం అనేది మరి లోక సంబంధమైన వారితో కాకుండా మరి ఆత్మ సంబంధమైన ఆత్మీయులైన వారితో నా సహవాసం నేను ఎక్కువ కలిగి ఉండడం మొదలు పెట్టాను. Psalm 40 verse 1 says, God has put a new song in my mouth, verse 3. 40వ కీర్తన 3వ వచనంలో మరి దేవుడు మన నోటిలో క్రొత్త పాట ఉంచి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం. Before we used to hum and sing and listen to cinema songs. చూడండి, గతంలో ఆ సినిమా సంబంధమైన పాటలు వాటిని మనం పాడుతూ హమ్ చేసుకుంటూ అలా ఉండేవారు. Now as a new creation, you'll be singing the praises to God. నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత క్రీస్తును మహిమపరిచే దేవాతి దేవుని ఘనపరిచే ఆ స్తుతి పాటలు మన నోటిలో ఉండాలి. So before that I was teaching in school and God trained me up. నేను అంతకంటే ముందు మరి దేవుడు నాకు తరబేతి ఇచ్చాడు. స్కూల్లో నేను టీచింగ్ చేసేదా, I was also writing school textbooks. స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా నేను రాసేదా. When I came to the Lord, I committed myself to full-time ministry, and now I am writing for God, preaching His message, and also teaching Word of God. ప్రభువులోనికి వచ్చిన తర్వాత నా ఆసక్తి మారిపోయింది. అవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని కొరకు నేను బోధించడం, దేవుని కొరకు ఆత్మ సంబంధమైన పుస్తకాలు రాయడం, ఈ విధమైన కార్యాల్లో నేను నిమగ్నమై ఉన్నాను. Dear people of God, in the end we should hear, well done, good and faithful servant, enter into my Father's ప్రియ glory. దేవుని ప్రజలారా, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాంతంకి వచ్చేటప్పటికి సర్వశక్తి గల దేవుడు మనల్ని చూచి, బలా నమ్మకమైన మంచి దాసురాల తండ్రి మహిమలో ప్రవేశించు అని చెప్పగలిగే రీతిగా మన జీవితాలు ఉండాలి. Today my mind is set on things that are above, Colossians 3:2. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఆధారంగా ఈ రోజు నేను చెప్పగలుగుతాను, మరి యొక్క నా ఆలోచనలు కూడా పైనున్న వాటి అందే నా మనస్సు నిలుపుకోవడం అనేది I చేస్తున్నా. store all good things, Philippians 4:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మరి ఏవి అవసరమైనవో, మాన్యమైనవో, సత్యమైనవో, ఖ్యాతి గలవో, రమ్యమైనవో వాటి మీదనే మన ధ్యానం ఉంచుకోవాలి. All these things we have to keep in mind. ఇవన్నీ కూడా మన మనస్సులో మనం కలిగి ఉండాలి. So you don't have to worry about Matthew 6:25. What shall we eat? What shall we drink? What shall we put on? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా మనం ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మన వస్త్రాల గురించి కానీ మన యొక్క భోజనం గురించి కానీ మనం చింతించక్కర్లేదండి. For me the greatest testimony is Matthew 6:33. మరి అతి గొప్ప సాక్ష్యం నాకేంటంటే ఈ రోజు నేను చెప్పగలిగింది మత్తయి సువార్త 6:33 వచనం. Seek first the kingdom of God and righteousness, the Lord will add plus into your life. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికినప్పుడు అప్పుడు అవన్నీ కూడా మీకు యాడ్ చేయబడతాయి, అంటే మీకు జత చేయబడతాయి, మీకు కలపబడతాయి. కలపబడమే, తీసివేయడం లేదు. Amen. And Ephesians chapter 3:20, He knows what you need. He will give you more than you ask or imagine. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా నీవు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మనకున్నాడు గనుక ఆయన మీద మనం I ఆధారపడాలి. give my first and best to God. నేను ఎప్పుడు కూడా దేవునికి మొదటిది, శ్రేష్టమైంది ఇవ్వడానికి I taught ఇష్టపడతాను. my children to give first place to మా God. పిల్లలకు కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వడం వారికి నేర్పిస్తూ Are వచ్చాను. you blessed by the message, ఈ రోజు ఈ testimony? సందేశం ద్వారా దీవించబడ్డారా, సాక్ష్యం ద్వారా How many are దీవించబడ్డారా? deciding that God is going to bring a radical change in your life? ఎంతమంది తీర్మానం చేయబోతున్నారు, ఇలాంటి అద్భుతమైన మార్పు నా జీవితంలో నేను కనపరుస్తాను అన్న ఒక తీర్మానం కొరకు? Yes, the word of God should transform your అవును life. ప్రియులారా, దేవుని వాక్యం మీ జీవితంలో రూపాంతరపరచబడే అనుభవంలోనికి తీసుకురా. Because there is power in the word of God. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది, శక్తి ఉంది. Come on, we'll pray for you. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు Our సన్నిధిలో loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, thank you for creating
everything by your word. సమస్తం నీ నోటి మాట చేత సృష్టించినందుకు వందనాలయ్యా. Thank you for creating us with your hand. ప్రభా మీ చేతితో మమ్మల్ని Thank you రూపించినందుకు for వందనాలు. breathing your breath into our lungs. ప్రభా మా యొక్క ఊపిరితిత్తులో జీవ వాయువు ఊపిరిదినందుకు Thank you for sending your son and word became flesh and redeemed us, Lord. ప్రభా నీ కుమారుడైన యేసును పంపుట ద్వారా వాక్కు శరీర దారి అయి మా మధ్య సంచరించి మాకు విమోచన Thank you for the కలిగజేశారు. new birth you gave us, Lord. మీరు మాకు అనుగ్రహించిన నూతన జన్మానుభవం Thank you కొరకు for వందనాలు. making us a new creation, నూతన oh God. సృష్టిగా మమ్మల్ని చేసినందుకు వందనాలు. I had told the people what change God brought into my life. ప్రభా నా జీవితంలో మరి మీరు చేసిన ఆ గొప్ప మార్పులు నీ బిడ్డలతో నేను పంచుకున్నాను. Let them also have a radical change that will bring word of God, Lord. ప్రభా దేవుని యొక్క వాక్యం ద్వారా వారి జీవితాల్లో కలిగించబడే గొప్ప మార్పు వారిలో కూడా ప్రజలు చూచుదురుగా. I pray that the word of God will pierce like a sword, oh Lord. దేవుని యొక్క వాక్యం రెండంచుల ఖడ్గం వలె వారి లోపలికి దూరుకుని వెళ్ళి Let all the పనిచేయునుగా. people not live a nominal life, but let them be drastic change and please you, Lord. సాధారణమైన ఒక జీవితం కాకుండా ఒక గొప్ప మార్పు కలిగిన జీవితంతో వారు నిన్ను సంతోష Let పెట్టుదురుగా. them be light of the world and salt of the earth, oh వారు God. లోకానికి వెలుగుగాను లోకానికి ఉప్పుగాను Make జీవించుదురుగా. them a blessing to all the people, Lord. సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు దీవెనకరంగా ఉండడానికి మీరు కృప Let them bring చూపుదురుగా. testimony before you and before మీ people. ఎదుట మనుషుల ఎదుట వారు మంచి సాక్ష్యం కలిగి ఉందురుగా. I speak blessing and health and healing upon all the people. నీ ప్రజలందరి మీద స్వస్థత విడుదల ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. Thank you, Father, we love you. ప్రభువా మీకు వందనాలు, మీకే వందనాలు In చెల్లిస్తున్నాను. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Now గాక. listen to the announcement. ఆ తర్వాత వచ్చే అనౌన్స్మెంట్స్ And then take your phone and call us how you are blessed and healed. ఏ విధంగా మీరు దీవించబడ్డారో వాక్యం ద్వారా, ఏ విధంగా ప్రభువు మిమ్మల్ని తాకాడో, స్వస్థత విడుదల పొందుకున్నవా మీరు మాకు ఫోన్ చేసి మీరు తెలియచేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థన గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్
అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.